హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలోని అరకు ట్రిప్ పార్ట్ 3 మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ మీరు చూసారు స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో. స్పాట్ వచ్చేసి చాప్రాయ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ వెళ్ళాను కాబట్టి. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి చూసారు కదా ఆల్రెడీ. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 30 రూపీస్ ఎంట్రీ ఫీ. లోపలైతే చాలామంది జనాలు ఉన్నారు. ఏంటుంది అసలు ఎంత జనాలంటే వాటర్ స్పాట్ అండి. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం. అండ్ ఇక్కడ పేమెంట్స్ లాగా కూడా ఉన్నాయి. ఏంటి ఆ పేమెంట్స్లో అంటే దింసా డాన్సెస్ అండి. ఒక్కొక్కరు గ్రూప్స్ వైజ్ పెట్టారనమాట. ఆ దింసా డాన్స్ అది ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ నేను నడుచుకొని వస్తున్నాను కదా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉందండి. అమ్మవారి పేరు వచ్చేసి చాపలమ్మ తల్లి. అంటే అక్కడ వాళ్ళకి అదే కదా స్పెషల్ అమ్మవారు. సో అందుకు అక్కడ ఆ తల్లికి పెట్టారనమాట. అండ్ వెళ్తుండగానే అక్కడ నాకు దింసా వాళ్ళు డాన్స్తో కనిపించారనమాట. ఆ మ్యూజిక్కి బీట్కి చాలా అంటే నాకు ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేసింది. ఏంటి ఇలా చేస్తున్నారా అనేసి కనుక్కుంటే ఇక్కడ నాట్ ఓన్లీ ట్రైబల్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నారు. సో అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అందులో నేను బ్లూ సారీ వేసుకొని ఉన్నాను కదా, అది నేనేనండి. దీనికి కాస్ట్యూమ్ వచ్చేసి 100 రూపీస్ అండ్ డాన్స్ ఎంట్రీకి 50 రూపీస్ అనమాట. ఏదైనా మనకి స్టెప్స్ అవి డౌట్ ఉంటే వాళ్ళే మనకి కోఆర్డినేట్ చేసేస్తారనమాట, చేతులది పట్టుకొని. సో ఆటోమేటిక్గా చేసేయచ్చు, చాలా ఈజీగానే ఉంది. ఈ డాన్స్ అంటే మనకి ఒక మెమొరీ అనమాట, ఒక్క దగ్గరికి వెళ్ళాక చేసాము అనేది. లైఫ్ టైం మెమొరీస్ ఇవన్నీ. అండ్ ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా ఒక రకమైన హ్యాపీనెస్ ఇస్తుంది. చూడండి ఆ జనాలందరి మధ్యలో అలాగా. సో ఆ డ్రెస్సింగ్ అది వేస్తూ ఉంటే నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎప్పుడు మనం అలా రెడీ అవ్వము కదా. ఆ తర్వాత వచ్చేసి చాప్రాయి దగ్గర పక్కనేనండి వాటర్ అది ఉంది. చాలా క్లీన్గా ఉంది, డర్టీగా కూడా లేదండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కాస్ట్యూమ్లో నాకైతే అదొక కొత్త ప్లేస్కి విజిట్ చేశాను అనే హ్యాపీనెస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తడవచ్చు, లేని వాళ్ళు ఇలా నాలా కూర్చోవచ్చు. నేనైతే తడవలేదు, ఐసీగా ఉంది వాటర్ మాట. సో అందుకు నేను జస్ట్ కూర్చొని అలా ఎంజాయ్ చేశాను మొత్తం లొకేషన్ అందరినీ చూస్తూ అలా. మా పిల్లలు అయితే ఆడుకున్నారు. దెన్ ఆఫ్టర్ దట్ నేనైతే సన్ఫ్లవర్ గార్డెన్స్కి విజిట్ చేశానండి. ఇదైతే నా బెస్ట్ డ్రీమ్ అండి, ఎప్పటి నుంచో చూడాలి అని. ఎవరైనా ఫొటోస్ పెడితే ఇది ఏ ఫారెన్ కంట్రీ నుంచో పెట్టారనుకోండి దాన్ని, తీరా చూస్తే ఇది అరకులోనే ఉందన్న విషయం నేను చాలా లేట్గా తెలుసుకున్నా. ఇది కూడా చాలా వన్స్ విజిట్ చేయవలసిన ప్లేస్ అండి. ఇందులోకి వెళ్తే కూడా మనం చిన్నపిల్లలం అయిపోతాం. పువ్వులను చూస్తే ఎవరు ఇష్టపడం, అలా అనమాట. సో డెఫినెట్లీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.